నైన్త్ ఆర్ సాంబశివ దాంట్లో ఉన్నాయి ఆర్ సాంబశివరావు రావాలి. ఆర్ సాంబశివ క్లాసులో ఉంటే రావాలి, లేదంటే నెక్స్ట్ పక్కన పెట్టేసి. షేక్ రిజ్వానా చప్పట్లు గట్టిగా. ఫస్ట్ ప్రైజ్ ఎవరు ఇందాక వచ్చిన అమ్మాయి ఉంటారా? అరే అమ్మాయి వచ్చింది పేరు చూడు, అమ్మాయి పేరు చూడండి. అమ్మాయి చూడండి, అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్. షేక్ యాస్మిన్ ఫస్ట్ ప్రైజ్ గట్టిగా చప్పట్లతో. చాలా వాల్యుబుల్ అన్నమాట. ఆ పుస్తకం ఒకసారి చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి మీకు. ఇందాక గాంధీ గారి పుస్తకమే ఒకటి ఇచ్చాం, ఆత్మకథ. దానికంటే విలువ ఎక్కువది, అంటే విలువ అంటే ప్రైస్ ఎక్కువ అనమాట. ఇది కూడా గాంధీ గారి యొక్క జీవిత విశేషాలు మంచి బొమ్మలతో ఉంటుంది. ఓకే మా కంగ్రాట్. తర్వాత నెక్స్ట్ బొమ్మలు చాలా బాగుంటాయి, ఎవరైనా బొమ్మలు గీసేవాళ్ళు ఉంటే. పక్కన పెట్టేసి సరిత పక్కన పెట్టండి. అది కూడా అశ్వని 10th వాళ్ళు రావాలి ఉంటే అక్కడ తొందరండి. 8th క్లాస్ షేక్ షారూక్ వెరీ గుడ్ రా. ఓకే, సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ ఇది. వెరీ గుడ్, కంగ్రాట్. ఎన్ శ్రీనిజ జమాల్ బి అను సరిత అరుండి ఇవ్వండి. రేపు మనం భవిష్యత్తులో జాబులు ఇంటర్వ్యూస్ అప్పుడు అడుగుతారు, మీరు అదనంగా మీ దగ్గర ఏముంది, చదువు మార్కులే కాకుండా రెండో అంశం ఏముందన్నప్పుడు ఇటువంటి ఉపయోగపడతాయి. ఎన్సీసీ, ఎన్జీసీ, స్కౌట్స్ ఇట్లాంటివన్నీ చాలా ఉపయోగపడతాయి సర్టిఫికెట్స్. కాబట్టి చదువు ఒకటే కాదు, మిగతా అంశాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ సర్టిఫికెట్ అన్నా చాలా జాగ్రత్త ఉంచుకోవాలి మీరు. ఇంటర్వ్యూలో అప్పుడు ఇది చూపించాలన్నమాట. ఇందా చెప్పాను, ఇంటర్వ్యూలో అప్పుడు ఇలాంటి శ్రీనిజ 9th. వెరీ గుడ్, కంగ్రాట్. తప్పండి గట్టిగా. వెంకట లావణ్య 10th వెంకట లావణ్య. దేవకీరాణి 8th నబీనా ఉంటే రండి. నబీనా 10th అనుకుంటా వీళ్ళంతా. నవీన 7th ప్లేస్ ఈ అమ్మాయికి చప్పట్లు గట్టిగా. ఈసారి 3rd లోపు రావాలి. నెక్స్ట్ 8th క్లాస్ పుష్ప నవ్యశ్రీ. 8th పర్లేదండి అన్న, ఎట్లయినా పర్లేదు. వెంగళావణ్యను ఎందుకు నవ్వేది. అమ్మాయి వెంగళావణ్య. అది కూడా వెరీ గుడ్, కంగ్రాట్. వెంగళావణ్య పేరు తప్పడింది లేదు, వెంకటలావణ్య. సహజంగా ఉండే పేర్లు అలానే రాయటం జరుగుతుంది. తర్వాత సమీనా. కంగ్రాట్. ఆదికేశవ వచ్చాడా? 34 మార్కులు వచ్చిన 60కి. ఆదికేశవ వెరీ గుడ్. గాంధీ గారు ఇంకా బాగా చదవాలి. హెడ్డింగ్ ఒకటే కాదు, లోపల మ్యాటర్ చదువు. ఆయేషా సయ్యద్ ముబీనా 10th హర్షద్ ఇదంతా 10th. సరే మాది కూడా ఒకేసారి ఇద్దరు మీరు ఉంటుంటే మీకు ఇస్తాం. మరి ముగ్గురు అందుకోవడం జరిగింది. మంచి మార్కులు కూడా వచ్చినాయి. ఇక్కడ మార్కులు ఎక్కువ రావాలి, పోటీ పడాలి. పోటీ కూడా ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి.
అంతేగాని పక్కన వాడి నోట్సులు లాక్కుందాం, వాడిని చదవకుండా చేద్దాం, ఇట్లాంటివి కాదు. వాడితో పోటీ ఆరోగ్యకరంగా పడాలి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి పోటీ ఎప్పుడు ముందుండాలి. ఓకే, ముగ్గురు నుంచోండి ఒకసారి క్లాస్ టీచర్స్ తోటి ఫోటో దిగి దగ్గరగా రెండు కొమ్మలు ఇది వెరీ గుడ్, కంగ్రాట్స్. నెక్స్ట్ 8th క్లాస్ అయిపోయింది కదా, 7th అయిపోయింది. 8th పావని దుర్గా 200 మార్కులు, పుష్ప నవేశ్రీ 195, షేక్ షారుఖ్ 185. 8th క్లాస్ టీచర్ వాళ్ళు లేరా? ఏ సెక్షన్? ఫస్ట్ బి సెక్షన్, సెకండ్ సి సెక్షన్. మేడం క్రమంగా వచ్చింది మేడం. మేడం గారు మీరు కూడా ఇవ్వండి, మీరు కూడా రండి, మీరు కూడా రండి, మీరు కూడా ఉన్నారు. రండి, ఓబై సార్కి స్వాగతం. ఎంతో బిజీగా ఉన్నా కూడా 8th క్లాస్ సిలబస్ పూర్తి చేయాలనే పట్టుదలతో మీటింగ్ రాకుండా చెబుతున్నారు. ఓకే, సంతోషం. మీ క్లాస్ వాళ్ళ ప్రైజ్ రండి. 8th ABC క్లాస్ టీచర్స్ ఉంటే మరి అందించాలి. బెల్ అప్పుడే కొట్టొద్దు, ఆగండి. దగ్గరండి. ఆ ఫొటోస్ మళ్ళీ ఎవరిదండి లేదా మన గ్రూప్లో పెట్టండి. అదేంటి లేకపోయినా కూడా మీరు ప్రోత్సహించాలి. సెకండ్ ఇదే ఇవన్నీ విడిగా మార్కెట్ కొనుక్కున్నారు. రెడీమేడ్ ప్రతి ఐటమ్కి రెడీమేడ్ ఉందండి. స్కూల్లో జరిగే అన్ని యాక్టివిటీస్కి రెడీమేడ్ బ్యాచెస్ అమ్ముతారు గుంటూరులో. అవి కొనుక్కోవటమే, మార్కెట్లో కొనుక్కోండి. ఇప్పుడు 10th క్లాస్లో ముగ్గురు వస్తే సంతోషం. షేక్ ఇర్ఫాన్, నందిని, ప్రియరాగవర్షిణి. మార్కులు లేవు, వాళ్ళు ఎవరిని ఉంటే ఇక్కడ రండి. ఇర్ఫాన్, నందిని, ప్రియరాగవర్షిణి. ఫస్ట్ ఇర్ఫాన్, సెకండ్ కే నందిని, థర్డ్ ఎం ప్రియరాగవర్షిణి. 10th క్లాస్ టీచర్స్ ఎవరొక్కళ్ళు ఉన్నా ఇక్కడ దగ్గరలో అందుబాటులో. వీరమ్మ గారు రండి. రండి, తప్పదు రండి, మా కోసం పెద్ద మనసు చేసుకున్న వాళ్ళకి ప్రైజ్ లేదు. నాకు 3 ఫస్ట్ 10th వాళ్ళకి 3 ఫస్ట్. కంగ్రాట్స్, తీసుకోండి. ప్రియరాగవర్షిణి రాలేదు వాళ్ళ. ఫోటో దిగాలండి. మేము 10th లో గమనిస్తుంటాము, వీడప్పుడు టైం బాగా వేస్ట్ చేసి పరీక్ష ఇంకో అరగంటలో ఉందని ఆటో ఎక్కి చదువుతుంటారు. కానీ నుంచో ఇంట అంటే చదవాల్సిన టైంలో ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగించాలి, కానీ అనవసర సమయంలో ఒక్కోసారి ప్రయాణాల్లో తీసుకొని చదువుతూ ఉంటారు. ఒక్కోసారి అది భలే ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఏదేమైనా కూడా మీ అందరికీ కూడా నెక్స్ట్ యూనిట్ ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇది ఒక పద్ధతిగా ఆనవాయితీగా అలవాటు చేశాము. ఎవరిదైనా మిస్ అయి ఉంటే మా దగ్గర అందుకోవడం జరుగుతుంది. ఏదైనా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటేనే దీనికి విలువ ఉంటుంది. ఒకసారి ఇచ్చేసి వదిలేస్తే దీనికి విలువ ఉండదు. అందుకనే ఈ కార్యక్రమం బారుకు జరుగుతుంది. అయిపోయింది, ఇచ్చేసాం.
వెస్టర్న్ క్లాస్ అనేది డిసిప్లిన్ అనేది మనకు స్కౌట్ అండ్ గైడ్ సంబంధించింది. దాంట్లో ఎవరైతే మధ్యాహ్న భోజన టైంలో డిసిప్లైన్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి. ఓకేనా? చెప్పాం కదా ఆల్రెడీ, రేపు ఎల్లుండి సెలవు, డైరెక్ట్గా ఎగ్జామ్కి వస్తారు 12వ తారీఖు. అర్థమైందా? మీకు ఆల్రెడీ నేను నోటీస్ కూడా పంపాను కదా. స్కూల్ కనుక ఉన్నట్టయితే నోటీస్ వచ్చేది, స్కూల్ లేదు కాబట్టి నోటీస్తో పని లేదు. రేపు ఎల్లుండి సెలవే. ఏదైనా సిలబస్ కాని పక్షంలో టీచర్ కనుక క్లాస్ పెట్టుకుంటే దానికి వచ్చేయండి. అంతేనా? ఇంకా అది ఓకే. ఇంతటితోటి మరి ఓకే. చివరిగా సార్కి ఇస్తాను 2 మాటలు చెప్తాను. గాంధీ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. నేను గాంధీ గారికి సంబంధించి మరి ఎంఫిల్ చేయడం జరిగింది. గాంధీ అండ్ థాట్స్ ఇన్ రాజారావు అని దాని మీదే నేను ప్రత్యేకంగా చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్, గాంధీ గారి భావాలనేవి కొన్ని బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ. రాజారావు మంచి నావలిస్ట్. ఇప్పుడు ప్రైజెస్ తీసుకున్నటువంటి గాంధీ విషయంలో, గాంధీ పరీక్షల విషయంలో ప్రైజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా గ్రూప్ ఫోటో ఒకటి దిగాలి. ఇందాక నిలబడినటువంటి అమ్మాయి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు, తర్వాత ఎస్ఏ రైటింగ్లో ఇద్దరే నిలబడ్డారు. మీలో ఎస్ఏ రైటింగ్ ఎవరు ఉన్నారా? ప్రైజ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదా? తర్వాత క్విజ్ కాంపిటీషన్లో ప్రైజ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? క్విజ్ జనరల్ ఇంకెవరు? కూర్చోవాలి, కూర్చుంటే తెలుసు. జనరల్ నాలెడ్జ్, జీకే, క్విజ్ మీరిద్దరేనా? ఆయనకి గ్రూప్ ఫోటోలో ఉండాలి. జీకే వాళ్ళు, ఎస్ఏ రైటింగ్ వాళ్ళు. ఇది కూడా తీరా నువ్వు నాగలి చూస్తుందిరా.